లేదు చెప్పలేదు. సరే మల్టీ లెవెల్ అనేది సెట్టింగ్ పెట్టుకోండి. ఆ! అర్థం కాలేదు మేడం. ఓకే. ల్యాప్‌టాప్‌లో ఉన్నారా? మామూలుగా ఉన్నారా మేడం? మరి షేర్ చేస్తే చూస్తాం మేడం. చేయండి మేడం. తర్వాత చూద్దాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లు ఉంటాయి కదా మేడం. ఇంకా ఇబ్బంది అయిపోద్ది అది. ముందుగా చూసేస్తే ఒక పని అయిపోద్ది మేడం. అది. ఇప్పుడొచ్చింది మేడం. హ్మ్. ఎర్రర్ మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ అంటుంది మేడం. సెకండ్ దాంట్లో పెట్టారా? క్లాస్ డాగ్ మేడం పబ్లిక్ ఉండకూడదు కదా మేడం క్లాస్ ముందర. హ్మ్. ఒకసారి చూడండి సేవ్ చేసి. అంటే మీకు పబ్లిక్ అని కీవర్డ్ ఇస్తే కంపల్సరీగా అదే నేమ్‌తో సేవ్ చేయాలి మేడం. ఫైల్ నేమ్. అది ప్రాబ్లమ్ ఒకటి. రన్ కొట్టండి చూద్దాం. క్లాస్ డాగ్ ఎక్స్టెన్షన్. అప్పుడు సెపరేట్‌గా తీసుకోండి మేడం క్లాసు. ఇక్కడ క్లోజ్ చేయలేదు చూడండి మళ్ళీ. క్లాస్ పైన క్లాస్ యానిమల్ క్లోజ్ చేయాలి కదా మేడం. క్లాస్ డాగ్ పైన ఎంటర్ కొట్టండి. ఒక కర్లీ బ్రేస్ క్లోజ్ చేయండి. చేసేయండి మేడం. ఆ! సో ఏంటంటే ఇక్కడ చేయాలి మేడం. చూడండి ఒకసారి రన్ చేయండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీకు అసలు? చదవండి మేడం దాంట్లో. లేదంటే హ్మ్. ఇప్పుడు మీరేం చేయాలి మేడం, ఒక్క నిమిషం మేడం. అక్కడ పబ్లిక్ క్లాస్ పెట్టేసేయండి. ఆ! ఓకేనా? సేవ్ చేయండి ఇక్కడ. సేవ్ కొట్టండి మేడం. మళ్ళీ ఇంకో కొత్త క్లాస్ క్రియేట్ చేయండి డాగ్ అని. ఇక్కడ కాదండి రైట్ క్లిక్ కొట్టి ఫైల్‌లో ప్రాజెక్ట్ ఫోల్డర్ అండి. మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఏంటి మేడం? సింగిల్ ఇది పెట్టండి. రైట్ క్లిక్ కొట్టి న్యూ క్లాస్ డాగ్ అని ఇవ్వండి డిఓజీ. కింద మేడం మెయిన్ మెథడ్ అని రాయాలి కదా! ఆ! పబ్లిక్ క్లాస్ డాగ్ ఎక్స్టెన్షన్ కొట్టండి. ఎర్రర్ ఏమొచ్చింది? యానిమల్ దాంట్లోకి వెళ్ళండి. యానిమల్ డాట్ జావా అని. సో వాయిడ్ డిస్‌ప్లే ఉంది చూసారా? అక్కడి నుంచి కట్ చేయండి. మొత్తం అండి. వాయిడ్ డిస్‌ప్లే నుంచి మొత్తం. ఆ! కంట్రోల్ ఎక్స్ కొట్టండి. కొట్టారా? డిలీట్ కొట్టారా? కంట్రోల్ ఎక్స్ కొట్టారా? డిలీట్ కొట్టారా? కంట్రోల్ ఎక్స్ కొట్టారా మేడం? ఇప్పుడు కోడ్ ఉంది కదా! ఇప్పుడు సెలెక్ట్ చేసారా? దానికి కంట్రోల్ ఎక్స్ కొట్టారా? డిలీట్ కొట్టారా?
కంట్రోల్ ఎక్స్ కొట్టండి. ఆ! కట్ చేయడం కంట్రోల్ ఎక్స్. దాంట్లోకెళ్ళండి డాగ్‌లోకి. దాంట్లో పేస్ట్ చేయండి ఎంటర్ కొట్టి. అక్కడ డాగ్ క్లాస్ తీసేసేయండి. యానిమల్ దాంట్లో. యానిమల్ దాంట్లో అండి. కింద క్లాస్ కూడా తీసేయండి. కర్లీ బ్రేస్ కూడా తీసేయండి ఒకటి. ఓపెనింగ్‌దది. సరిపోయిందా? సేవ్ చేయండి ఇక్కడి వరకు. చేశారా? ఆగండి మేడం. రన్ చేయొద్దు. ఇంకా ఉంది. సేవ్‌కి అంతెందుకు వచ్చింది మేడం? అసలు డాగ్‌లోకెళ్ళండి. ఎళ్లారు గదా! ఎక్స్‌టెన్స్ డాగ్ పక్కన. ఆ! ఎక్స్‌టెన్స్ స్పేస్ యానిమల్. ఇప్పుడు సేవ్ చేయండి. ఓకేనా? డాగ్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మీరు యానిమల్‌కి కాదు. ఆబ్జెక్ట్ యానిమల్ తీసి డాగ్ పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు చేయండి మేడం. మీరు ట్రై చేశారు. నేను కాదంటలేదండి. చేశారా ఇప్పుడు? ఇప్పుడు డాగ్ డాట్ జావా అని రన్ చేయండి. డాగ్ డాట్ జావా అని రైట్ క్లిక్ కొట్టండి. కొట్టారా? రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టండి. రన్ కొట్టండి. ఏంటి మేడం? ఏ రాగం వస్తుందండి? నాకు అర్థం కాలేదు. యానిమల్ డాట్ జావా అని ఉంది కదా! ఒకసారి సేవ్ చేయండి ఇది అన్నీ. ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ కొట్టారు. సేవ్ ఆల్ ఉందా? మేడం సేవ్ యాస్ కొట్టొద్దు. తీసేయండి. తీసేయండి మేడం. ఒకసారి క్లోజ్ చేయండి. ఎక్లిప్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి మేడం. ఎక్లిప్స్ మొత్తం క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. లాంచ్ కొట్టండి. ఓకేనా? సో, పక్కన ఎక్స్పాండ్ చేయండి. ఎస్ఆర్‌సీలోకి వెళ్ళండి. ఆ! డాక్ డాట్ జావా మీద రైట్ క్లిక్ కొట్టండి. రన్ యాజ్ జావా అప్లికేషన్ మేడం మీరు కాన్ఫిగరేషన్‌కి వెళ్తున్నారండి. రన్ యాజ్ జావా అప్లికేషన్ పైన కొడితే అయిపోద్ది కదండీ. క్లోజ్ చేయండి చెప్పండి. మీరు కిందకి వెళ్తున్నారు. నాకు ఇందాక నుంచి అదే అర్థం కావట్లే. పైన పైన మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. మీకు ఎంత చెబుతున్నా మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. పైన జావా అప్లికేషన్ ఉందిగా మేడం. దానికి సరిపోద్ది మేడం. అదిగోండి వచ్చింది చూసుకోండి. మీరు రన్ కాన్ఫిగరేషన్‌కి ఎందుకు వెళ్తున్నారు మేడం? రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే సరిపోద్ది. వేరే ఆటికి వెళ్ళవసరంలా మనం. ఓకేనా ఇంకేమన్నా? ఆ! ఇదిగోండి మేడం పక్కన ఉందిగా మేడం యానిమల్ డాట్ జావా అని. అది ఇక్కడికి ఇంపోర్ట్ ఇక్కడికొచ్చేస్తది మేడం. ఏ పప్పీస్ అండి? ఆ! మీరు మీరు డిస్‌ప్లే‌ని కాల్ చేసారా మేడం? డి డాట్ డిస్‌ప్లే అని.
కాల్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తుంది మేడం? అంటే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అనే కీవర్డ్ ఉంటది మేడం. పబ్లిక్‌తో కీవర్డ్‌తో క్రియేట్ చేస్తే మీకు ఫైల్ నేమ్ ఆ నేమ్‌తోనే ఉంటది. సో, అందువల్ల ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది మీకు ఎక్లిప్స్‌లో. ఒక్క నిమిషం అండి. డాక్ జావాకి వెళ్ళండి. పక్కన వచ్చిందా? యానిమల్ డాట్ జావాకి వెళ్ళండి. ఆ! సో, ఇక్కడ యానిమల్ డాట్ జావా అని కట్ చేయండి పబ్లిక్ అని క్లాస్ కాడి నుంచి. క్లాస్ యానిమల్ కాడి నుంచి. క్లాస్ యానిమల్ కాడి నుంచి కింద దాకా కాపీ చేయండి. డాగ్ ఉంది చూసారా? డాగ్ డాట్ జావాకి వెళ్ళండి. ఆ! పైన ఎంటర్ కొట్టండి. పేస్ట్ చేయండి ఒకసారి. ఓకే కదా? ఇక్కడ రైట్ సైడ్ వచ్చి యానిమల్ డాట్ జావా మీద రైట్ క్లిక్ కొట్టి డిలీట్ కొట్టండి. డిలీట్ పైన ఉంది చూడండి. ఎస్. కంటిన్యూ. ఓకేనా? పోయిందా మేడం? చూద్దామండి. ఏం ఎర్రర్ వస్తుందో చూడాలి కదా! సేవ్ చేయండి ఒకసారి. ఎక్కడుంది మేడం ఎర్రరు? ఆ? హ్మ్. ముందు చేయాలి కదా మేడం. ఇప్పుడు వెళ్ళండి దాంట్లోకి వెళ్ళి. చేయండి. రన్ చేయండి ఇప్పుడు ఒకసారి. ఇలా చేయాలి ఇక్కడ మీరు. వచ్చిందా? హ్మ్. ఇంకేమైనా డౌట్ ఉందా మేడం? ఆ? ఎలా ఏం అర్థం కాలేదు మీకు? ఎలా వచ్చేది మేడం? ఇదిగోండి పైన పైన క్లాస్ ఉందా? కింద ఇదిగోండి డాగ్ ఉందా? సరిపోదు. సో, యానిమల్ అనేది దీంట్లోకి ఎక్స్టెండ్ చేసాం కాబట్టి దాంట్లోకి వచ్చేస్తాయి. ఏ పోస్ట్ యాడ్ చేస్తే రావట్లేదండి. మేడం పబ్లిక్ అనే కీవర్డ్ ఉంటే ఆ పేరుతోనే సేవ్ చేయాలి ఫైల్ నేము. అందుకే దాని యానిమల్ డాట్ జావా అని తీసేసాను నేను. ఆ? మేడం లాస్ట్‌లో పబ్లిక్ ఉందండి. రన్ చేసేది అదే కదా! సబ్ క్లాస్. పైదానికి కూడా పబ్లిక్ ఉంటే ఇందాకేంటంటే పైదానికి పబ్లిక్ అని కింద దానికి మామూలుగా రాశారు మీరు. ఆ! అది అప్పుడు ప్రాబ్లమ్ వచ్చిద్ది ఖచ్చితంగా. ఆ! ఏంటి మేడం అయిందా? ఇంకేమన్నా ఉన్నాయా? ఎక్కడ మేడం? ఆల్రెడీ వెహికల్ డాట్ జావా అని సేవ్ చేశారు కదా మేడం మీరు. అదే అది అవ్వదు అది. మీరప్పుడు దాని సెపరేట్‌గా బస్ అని ఉంది కదా! సో, ఫైల్‌లోకెళ్ళి న్యూ ఫైల్ న్యూ క్లాస్ అని కొట్టండి. అక్కడేనా? ప్రాజెక్ట్ దగ్గర మేడం. ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ కొట్టండి. న్యూ క్లాస్ బస్ మేడం. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పినప్పుడు వినండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది చూసారా? అది చెక్ చేయండి కింద. కింద మేడం. కింద దాని కింద ఉంది చూడండండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్స్ క్లాస్. కింద కింద రాండి మేడం.
ఆ! ఫినిష్ కొట్టండి. మీరంత క్రిటికల్‌గా ఉన్నప్పుడు మీరు ఎక్లిప్స్‌లు ఎందుకు చేస్తున్నారు మేడం మీరు? ఆ! కావాలని మమ్మల్ని ఏడిపించడానికి తప్పితే మీరు. ఆ! ఫైన్ ఇప్పుడు దాంట్లో వెహికల్ డాట్ జావాకెళ్ళండి. ఆ! ఒక క్లాస్ వెహికల్ నుంచి కాపీ చేయండి. పబ్లిక్ తీసేయండి. మళ్ళీ అది మేడం. ఆల్రెడీ బుక్స్ అనే క్లాస్ ఉందిగా మేడం. ఓన్లీ వెహికల్ క్లాస్ వరకే కాపీ చేయండి. కంట్రోల్ ఎక్స్ ఆ! పైన కాపీ పేస్ట్ చేయండి. బస్ పైన. ఓకేనా? మళ్ళీ వెహికల్ డాట్ జావాకెళ్ళి మెయిన్ మెథడ్‌లో బాడీ ఉంది చూసారా? అది కాపీ చేయండి. అక్కడ కాదు పైన ఉంటది చూడండి. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ కార్నర్‌లో. అదిగోండి ఇక్కడ. అది అదే మేడం. అది. హ్మ్. బస్సు ఎక్కడి నుంచి ఉంది మేడం? కింద లోపల వాయిడ్ అని ఉంది. ఆ వాయిడ్ నుంచి కంట్రోల్ వి కొట్టండి. కింద డిలీట్ చేసేయండి మెయిన్ మెథడ్. ఓకేనా? వెహికల్ డాట్ జావా ఉంది చూసారా? దాన్ని డిలీట్ చేయండి. లెఫ్ట్ సైడ్ డిలీట్. ఆ! ఒకసారి బస్ ఎక్స్టెండ్స్ వెహికల్ అని కొట్టండి. వెహికల్. హ్మ్. ఒకటి ఎక్స్ట్రా అయింది చూడండి ఓపెనింగ్ తీసేయండి. పైనే. ఆ లైన్ తీసేయండి. ఆ! సో, అలాగే ఇంకెక్కడ ఎర్రర్ వచ్చింది మీకు? సేవ్ చేయండి ఒకసారి. పోద్ది. సేవ్ చేయండి మేడం. ఈక్వల్ టు అని పెట్టారా? బస్ బి ఈక్వల్ టు అని కనిపించట్లేదు మేడం. అందుకే అడుగుతుంది. ఆ! అక్కడ కాదు మేడం. విండోలోకి వెళ్ళండి. విండో మెను. విండో మెను మేడం. మెను బార్ ఎక్కడ ఉంటది? ఆ! సో, షో ఎపీరియన్స్ అని ఉంటది చూడండి. కలర్ పైదేంటండి ఇది? ఎడిటర్‌కెళ్ళండి. దానిలో ఫాంట్ ఏమైనా ఉందా? జూమ్ ఇన్ ఇంకోసారి. ఒక్క నిమిషం ఆగండి చూస్తా. క్లాస్ వెహికల్ అన్నారు. మేడం మన స్ట్రింగ్ వెహికల్ ఏంటి మేడం? స్ట్రింగ్ వెహికల్ ఏంటి వేరియబులా? అంటే యాస్టీస్‌గా అలాగే చేయాలంటారు. మీరు ఇంకోటి క్లోజ్ చేయాలి ఇక్కడ క్లాస్ వెహికల్. మెయిన్ అక్కడే బస్సు పైన. ఆ! ఎంటర్ కొట్టి ఇంకోటి క్లోజ్ చేయండి. కింద ఒకటి తీసేయండి. ఇప్పుడు సరిపోద్ది చూసుకోండి. హ్మ్. ఇప్పుడు మీరు బస్సు మీద రైట్ క్లిక్ కొట్టి రన్ చేయండి. రన్ యాజ్ జావా అప్లికేషన్.
మీరు కిందకెళ్ళిపోతున్నారు ఎందుకో నాకేం అర్థం కాదు. ఏదో నల్లొచ్చింది. వెహికల్ పేరేమి ఇవ్వలా మీరు. నల్లొచ్చింది చూడండి. బీ డాట్ వెహికల్. ఆ! అప్పుడేం చేయాలి? నువ్వు బస్ తర్వాత ఎంటర్ కొట్టండి చెబుతా. బీ డాట్ వెహికల్ ఈక్వల్ టు బీ డాట్ బీ కాదండి. వెహికల్ ఈక్వల్ టు స్మాల్ లెటర్ అండి. వేరియబుల్ నేమ్ స్మాల్ లెటర్‌గా మేడం. ఆ! డబుల్ కొటేషన్‌లో వోల్వో బస్ అని పెట్టుకోండి. ఏసీ బస్ లాగా. ఆ! పక్కన సెమికోలన్ చివర. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సరిపోద్ది. నల్లొస్తదండి. తీసేస్తే ఏమి రాదు. ఇక్కడ రెడ్ కాన్ఫిగరేషన్ రాదు మేడం. డిలీట్ చేయండి. డిలీట్ చేయండి చెప్తాను మీకు. డిలీట్ చేయండి మేడం. క్యాన్సిల్ చేయండి చెప్తా. ఇదిగో క్యాన్సిల్ చేయండి. ఆ! మీరు ఇక్కడ సింగిల్ డాట్ జావా అని ఇచ్చారా? పేరు. పబ్లిక్ అని పెట్టండి క్లాస్ ముందుల. స్పేస్. అక్కడ కూడా స్పేస్ ఇవ్వాలి పైన. పబ్లిక్ స్పేస్ అనేవ్వండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏంటండి? అంటే ఏంటి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే. ఆ! అప్పుడు మీరు రీనేమ్ చేయండి. దాని మీద రైట్ క్లిక్ కొట్టి మీరు చూద్దాను. ఫైల్ మీద రీనేమ్ అండి. మరి అక్కడ పైన ఎక్కడో చూపిస్తుంది. అందుకని మార్చండి. అక్కడికి వెళ్తున్నారు ఎందుకు? రైట్ క్లిక్ కొట్టాలి. ఆ! ఎక్కడ? ఇక్కడ చూపించట్లేదా? సరే మేడం. ఇక్కడ ఆ! నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టండి. ఇంక అయిపోద్ది. ఆ! సేవ్ చేయండి ఒకసారి. సేవే ఉందిగా మేడం. సేవ్ యాస్ కాదు సేవ్‌లోనే ఉంది. పైన ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంది. సో, అక్కడ ఏదో అనుకున్నారు కదా! సి ఆ! ఆ! పైన పబ్లిక్ తీసేయండి. ఇప్పుడు సరిపోద్ది చూసుకోండి. సేవ్ చేయండి. పోయినాయా? హ్మ్. అది మన ఎర్రర్స్ ఉంటే అక్కడ ఉన్నట్టే మేడం అంతే.
అదే మేడం. ఎక్లిప్స్ ఏంటంటే బాగా ఎక్లిప్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే బై డిఫాల్ట్ పబ్లిక్ తీసుకుంటదండి యాక్సెస్ మోడిఫై. లేదండి ఫస్ట్ నుంచి అంటే మీరు సింగిల్ క్లాసే కదండీ! సింగిల్ క్లాస్ కాబట్టి మీకు ప్రాబ్లమ్ రాలేదు. ఇప్పుడేంటి మల్టిపుల్ క్లాసెస్ అయినాయి కదా! మరి మల్టిపుల్ క్లాసెస్ అప్పుడు ప్రాబ్లమ్ వస్తది ఖచ్చితంగా. అర్థమైందా? సో, ఇక్కడ ఏంటంటే మనకు ఒకటే ఉండాలి పబ్లిక్ క్లాసు. అది అది కూడా మెయిన్ మెథడ్ తీసుకున్న క్లాసు పబ్లిక్ ఉండాలి. మిగతాయి తీసుకుంటే ఎర్రర్ వస్తుంది మీకు ఇక్కడ. అర్థమైందా మేడం? నాది డిఫాల్ట్ అండి. నేను అందుకే నోట్ ప్యాడ్‌లో తీసుకుంటున్నా. ఎక్లి ఎక్లిప్స్‌లో కంపల్సరీ పబ్లిక్ తీసుకుంటుంది మేడం. ప్రతి క్లాస్‌కి కూడా పబ్లిక్ తీసుకుంటుంది. వాళ్ళు అలా డిజైన్ చేశారు. సో, నేను అందుకే ఈ తలకాయ అదే ఈ నొప్పంతా ఉండకుండా నేనేం చేస్తానంటే సింపుల్‌గా నోట్ ప్యాడ్‌లో చేసుకుంటా. అది. రైట్ క్లిక్ కొట్టి కాపీ అండి. అది ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ మేడం. అంతే మేడం. పేస్ట్ అండి అదిగోండి. వచ్చింది కదా! అంతే. మేడం ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు? అయిపోయినాయా? హ్మ్. అదేంటంటే యాక్చువల్‌గా ఎక్లిప్స్ చాలా ఇబ్బందండి. ఎందుకంటే పబ్లిక్ అర్థమైందా? అది అందుకని చెప్తున్నాను మీకు. హ్మ్. సరే ఓకేనండి. ట్రై చేద్దాంట్లేదు. ఓకేనా? కాకపోతే నేను దాన్ని ఎక్కువ అడ్వాన్స్ లెవెల్ అప్పుడు మాత్రమే సెట్ చేసుకుంటాను నేను. నాకు నోట్‌ప్యాడ్ కాదు మేడం. స్టూడెంట్‌కి కూడా ఎర్రర్ రెక్టిఫికేషన్ ఉపయోగపడుతది. సో, అది అడ్వాన్స్ లెవెల్‌లో వచ్చేలకి ఎక్లిప్సే వాడతాను నేను కూడా. రేపు సెలీనియం వాడేటప్పుడు మళ్ళీ కంపల్సరీగా ఎక్లిప్స్‌కే రావాలి నేను కూడా. మాన్యువల్ చేయాలి కంటే టిపికల్‌గా అవుతుంది. అర్థమైందండి. సో, మల్టీ లెవెల్ ఎడిటింగ్ పెట్టుకున్నా. మల్టీ లెవెల్ అది. మోర్ దాన్ వన్ అదే ఏ సూపర్ క్లాస్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ విత్ ఇన్ డిఫరెంట్ లెవెల్ విత్ ఇన్ డిఫరెంట్ లెవెల్.
అర్థమైంది కదా? సో దీని ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. మీకు నోట్ ప్యాడ్లో అయితే అసలు పబ్లిక్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. ఏం తీసుకున్నాను మళ్ళీ ఎలాంటివి చాలా తీసుకున్నాను. ఎక్స్టెండ్స్ ఏ మేడం? ఓకేనండి. ఓకేనా? అంతేనండి. సో అలా ఎన్నైనా తీసుకోవచ్చు మేడం కింద. సో ఆ, సో ఏ నుంచి బీకి, బీకి సికి, సి నుంచి ఇంకా కావాలంటే డి తీసుకోవచ్చు, ఈ తీసుకోవచ్చు. ఇక అట్లా వరుసగా చైర్ లాగా వెళ్ళిపోవటమే మేడం. అది అంతే. చాలా అన్ని ఉండవు మేడం. ఓకేనా? ఆ, మీరు భలే ఆలోచిస్తారండి అసలు. చాలా చాలా ఎందుకుంటాయి మేడం? చాలా చాలా ఫైల్స్ ఉంటే కాదు, లింక్ ఉండాలి మళ్ళీ. ఫైల్స్ ఉంటే సరిపోదు. ఇట్లా ఎక్స్టెన్స్ కూడా రాయాలి. అర్థమవుతుందండి. ఫైల్స్ ఫైల్స్ ఉండటం వేరు, క్లాసెస్కి రిలేషన్ ఉండటం వేరు. అర్థమైందా? సో రాసుకోండి. రాశారా? ఈ సూపర్ క్లాస్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్. ఆ డయాగ్రామ్ సైజు రాసుకోండి.
అర్థమైందా మేడం? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాసుకోండి మేడం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ డాటా డీటెయిల్స్ అంటే మీరు మేడం డాటర్ డీటెయిల్స్ యూజింగ్ గ్రాండ్ ఫాదర్ కామా ఫాదర్ క్లాస్. గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ మేడం, ఫాదర్ నుంచి మీరండి. అది అర్థమైంది కదా? నెక్స్ట్ అండి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. హెడ్డింగ్ పెట్టుకోవాలి. అంటే ఏంటి మేడం ఇక్కడ మీనింగ్? నెంబర్ లేదు ఇక్కడ. మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్ ఉండాలి. సూపర్ క్లాసెస్ ఎక్కువ ఉండాలండి. ఓన్లీ వన్ సబ్ క్లాస్ ఉండాలండి. సో అలాంటప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. చూద్దాం ఇప్పుడు చాలా మేడం. ఓకేనా? క్లాస్ ఏకి క్లాస్ బికి లింక్ లేదండి. ఏ కామా బి అన్నారు. సి ఎక్స్టెన్స్ ఏ కామా బి అండి ఇది. ఓకేనండి? డౌట్ ఉందా? అంటే ఏకి బికి లింక్ లేదు కదా మేడం. లేదు కాబట్టి ఆ, అది ఏదో వచ్చింది చూడండి మేడం. అలాగే ఎక్కడో ప్లస్ పడింది అక్కడ. ఎర్ర వచ్చింది చూడండి మేడం. చూడండి మేడం. అట్లా చెప్పారు మేడం. సరే అండి. ఫాదర్, మదర్, మధ్యలో చైల్డ్. నాకు మీకు ఫాదర్ ఇష్టం, మదర్ ఇష్టం అంటే ఏం చెప్తారు మేడం?
అట్లా చెప్పకూడదు మేడం ఇక్కడ. ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి. అది ఎలా కుదిరిద్దండి? అలా కుదరదు. రెండిట్లో తీసుకోవాల్సిందే. రెండిట్లో ఒకటి కావాలి. ఆ? ఆ, మరి అప్పుడు కష్టం కదా మేడం. సో అందుకే దీనే యాంబిగ్యూటీ ప్రాబ్లం అంటామండి. కన్ఫ్యూజ్ అంటారు. యాంబిగ్యూటీ అర్థమైందా మేడం? ప్రాబ్లం అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ క్లాసెస్ అండి ఇన్ జావా బికాజ్ ambiguity ప్రాబ్లం. అర్థమైందా? అర్థం కాలేదు. కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ క్లాసెస్ అండి. అంతేనా? అదండి. అంతేగాని నాకు ఇద్దరు ముఖ్యమే అనకూడదు మేడం ఇక్కడ. ఉం. మీరు ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి. అంతే కదా. ఎక్కడ షో షో మెథడ్ ఉందండి. షో మెథడే ఉంది మేడం. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలండి మీరు? ఏదైనా ఒకటి యాక్ట్ అవుతుందండి. అక్కడ అక్కడ షో వచ్చేసరికి ఫాదర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బి దాంట్లో మదర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఏదైనా ఒకటి ఏం లేదు మేడం. విడివిడిగా తీసుకున్నా కానీ అవ్వదండి. కారణం ఏంటంటే ఒకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం తీసేసాడు మేడం. అర్థం కదా? ఏంటండి? మేడం ఎక్కడ షో అంటే కన్ఫ్యూజ్ కదా ఎక్కడి నుంచి తీసుకోవాలని. ఇప్పుడు శ్రీనివాస్ షో అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలని మనం కన్ఫ్యూజ్ వస్తుంది కదండి. సో కాబట్టి కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకని తీసేసాడు అనమాట టోటల్గా బిట్వీన్ క్లాసెస్ మధ్య అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది లేదు మేడం. సో ఇంప్లిమెంట్ చేశారండి వేరే యూజ్ చేసి. ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్దర్గా వస్తుంది అప్పుడు మాట్లాడుతున్నాను. అది బిట్వీన్ క్లాసెస్ మధ్య మాత్రం డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా? సో రాసుకొని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్ having only one subclass. Having only one subclass. Madam. Multiple inheritance does not exist between classes between classes because ambiguity problem. Because ambiguity problem. మీకు ధైర్యం కావాలంటే వేసుకోండి. ఇటు ఉండదు. సింగిల్ లెవెల్ అవుతుందిగా మేడం. ఆ, అంతేనండి. ఓపిక ఉంటే ప్రోగ్రామ్ రాసుకోండి. ఇక్కడ ఎర్రర్ వస్తుందని రాసుకోండి. రాసుకుంటారా అవసరం లేదు. సరే. నెక్స్ట్ వెళ్దామా? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండి. హైరార్కికల్
చూడండి మేడం ఒకసారి. ఏమండి? హ్మ్. ఏబిసి అండి. ఒక సూపర్ క్లాస్ ఉంటుంది. మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయి. వితిన్ సేమ్ లెవెల్. అర్థమైందా? ఆ? కూడా ఒకే లెవెల్‌లో ఉండాలి. ఇక్కడ కూడా ఎక్స్‌టెండ్ చేయాలి మేడం. చూడండి ఇక్కడ. ఎక్స్‌టెండ్ చేయాలి. ఓకేనా? సి ఎక్స్‌టెండ్ చేయండి. హ్మ్. సో, ఇక్కడ ఏంటంటే అండి 2 సబ్ క్లాస్‌లు ఉన్నాయి మేడం ఇక్కడ. ఇప్పుడు దాకా ఏందంటే ఎక్కడికెళ్ళినా మీకు ఒకటే ఉంది సబ్ క్లాస్. లెవెల్ అయినా, మల్టీ లెవెల్ అయినా చివరికి ఒక దాంట్లో ఒక దాంట్లో మెయిన్ మెథడ్ రాసుకున్నాం. ప్రాబ్లమ్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ అలా కాదండి. బిఏ ఉంది, సి ఉంది. సో, అందుకని సెపరేట్ మెయిన్ మెథడ్ వేరే దాంట్లో తీసుకుంటున్నాను. బి క్లాస్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మేడం. మరి అర్థమైందా ఏమన్నా? హలో వెల్కమ్. హలో శ్రీనివాస్. అవునండి. ఏం అర్థం కాలేదు. మేడం ఇక్కడ చివరి క్లాస్ ఏముంది? బి ఉంది, బి ఉంది, సి ఉంది. హలో. హ్మ్. కాబట్టి రెండిటికి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశారు. రెండిట్లకి కాల్ చేశారు. సరిపోయింది కదండి. అది. అవునండి. మెయిన్ మెథడ్ కోసం ఇంకో క్లాస్ క్రియేట్ చేశారు. అది. ఆ రెండింటిని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసి ఇక్కడ యాక్సెస్ చేశాను. హ్మ్. డౌట్ ఏమైనా ఉందా? హ్మ్. సూపర్ క్లాస్ having is super class having more than more than one subclass. రెండే కదండి ఎన్నైనా ఉండొచ్చు. విత్ ఇన్ సేమ్ విత్ ఇన్ సేమ్ లెవెల్. సేమ్ లెవెల్. సూపర్ క్లాస్ having more than one subclass with. సో అది రాసుకోండి ఎగ్జామ్. డయాగ్రామ్ వేసుకోండి.
అయిపోయిందండి. ఓకేనా మేడం? నెక్స్ట్ రాసుకోనండి ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సన్ కామా డాటర్ డీటెయిల్స్ అండి. ఎస్ఓఎన్ సన్ అండి. కామా డాటర్ డీటెయిల్స్ యూజింగ్ ఫాదర్ క్లాస్. యూజింగ్ ఫాదర్ క్లాస్. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మేడం. లాస్ట్ వన్. హైబ్రిడ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అబౌవ్ ఆల్ ఇన్హెరిటెన్సెస్ అండి. ఇదిగోండి మేడం, ఇది సరిపోద్ది దీనికి ఎగ్జామ్. రాసుకోండి. హైబ్రిడ్ కాంబినేషన్ ఆఫ్ అబౌవ్ ఆల్ ఇన్హెరిటెన్సెస్. సో ఈ డయాగ్రామ్ వేసుకోనండి, మీరు కావాలని ట్రై చేసుకోండి. ఓ, రాదుగా మేడం, లేదని చెప్పాను. మల్టిపుల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేదుగా మేడం. అలాంటప్పుడు సి నుంచి ఎట్ వస్తుందండి. సో ఇది ఇన్హెరిటెన్స్ మేడం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంది? ఆ? సో క్లియర్గా. ఆ? ఇదే మేడం, ఇంకా మీరు రాసుకొని చేసుకోండి. ఇక్కడ డిఎన్ రాసి సరిపోద్ది కదా మేడం. మీరు ట్రై చేయండి అంటున్నాను నేను. అర్థం కాలేదు. నేను ఎలా చెప్పేది మేడం? క్లాస్ డి ఎక్స్టెన్స్ బి అయింది మేడం, అంతే మేడం. అదొకటే కదా ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ అయ్యేది. టెస్ట్ దీంట్లో సరిపోద్ది, బి బదులు డి చేస్తే సరిపోద్ది. నేను ఎలా చెప్పేది మేడం? కొత్త కొత్తది అయిపోయింది. సో ఇది ట్రై చేయండి. సో దీంట్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. మళ్ళా మనకి 16 మేడం. తెలుసు కదా ఎందుకు?
ఆ? అవును మేడం. మండే, ట్యూస్‌డే, వెన్స్‌డే ఇచ్చాను మేడం. రేపేటు హాలిడే కదా! హ్మ్. సో, కాబట్టి థర్స్‌డే మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఉంటది. హ్మ్. అదే. ఈరోజు ట్రై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే టయానికి అడగండి. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ మేడం. మేడం ఈ తెలుగు, ఇంగ్లీష్ 2 కాదండి. ఏదో ఒకటి చెప్పండి మేడం. 2 అలాంటప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి. ఫస్ట్ మన తెలుగు కదా!